أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن المتقين في جنات وعيون آخذين ما آتاهم ربهم إنهم كانوا قبل ذلك محسنين كانوا قليلا من الليل ما يحجبون وبالأسحار هم يستغفرون وفي أموالهم حق للسائل والمحروم صدق الله العظيم. దీనికి అర్థభావం ఏమిటి అంటే, నిశ్చయంగా ఆ రోజులు భయభక్తులు కలవారు ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వయూన్, ఆ రోజు భయభక్తులు కలవారు ఎక్కడుంటారు? ఉద్యానవనాల్లో ఉంటారు, నీటి బుగ్గల మధ్య ఉంటారు. అంటే ఆ యొక్క స్వర్గం గురించి చెప్పబడుతుంది. ఏ రోజున? ప్రళయం రోజు తర్వాత అల్లాహ్ భయపడేటువంటి వారు వాళ్ళు స్వర్గంలో ఉంటారు అనే విషయం చెప్పబడింది. తర్వాత వారికి తమ ప్రభు తరపు నుండి ఏదైతే ఇవ్వబడుతుందో వాళ్ళు సంతోషంగా ఆనందంగా దానిని స్వీకరిస్తారు అనే విషయం చెప్పబడింది. తర్వాత ఆ దినం రాకపూర్వం, ఏ దినము? ప్రళయ దినం రాకపూర్వం అంటే మనము మానవులు మరణం చనిపోయేంత వరకు దానికంటే ముందుగల సమయం అని చెప్పుకోవచ్చు. ఆ సమయాలలో వాళ్ళు సత్కార్యాలు చేసేవారిగా, సత్కార్యాలు ఏంటి? వాళ్ళు ఎలాగుండేవాళ్ళు? అల్లాహ్ భయపడేవాళ్ళు, సత్కార్యాలు చేసేటువంటి వాళ్ళు. అలాగే రాత్రి వేళలో చాలా తక్కువగా నిద్రపోయేటువంటి వారు అలాగే రాత్రి చివరి గడియలలో క్షమాపణ కోరుకునేటువంటి వారుగా ఉండేవారు. వారి సంపదలో యాచకులకు, అగత్య పరులకు కలవారికి హక్కు అనేది ఉండేది. నిశ్చయంగా ఆ దినం రాకపూర్వం వాళ్ళు సత్కార్యాలు చేస్తూ ఉండేవారు. సత్కార్యం అంటే కేవలం దానం చేయటమే కాదు, అల్లాహకు భయపడుతూ జీవితం అనేది గడపడం. అల్లాహ్ ఏదైతే మార్గాలకు మనకు నిర్దేశించాడో, మానవులకు మార్గాన్ని అనేది చూపెట్టాడో ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో, ఈ యొక్క ఖురాన్ గ్రంథం మనం చదివి అధ్యయనం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవటం. అలాగే అల్లాహ్ సంతోషపడేటువంటి కార్యక్రమం మనం చేయటం, ఇది సత్కార్యం. అలాగే సత్కార్యాలు అయిపోయిన తర్వాత వాళ్ళు రాత్రి వేళలో చాలా తక్కువగా నిద్రపోయేటువంటి వారు. రాత్రి వేళలో చాలా తక్కువ నిద్రపోవడం అంటే తహజ్జుద్ నమాజ్ చేసుకోవటం ప్రతిరోజు. అలాగే రాత్రి చివరి గడియలలో వారు క్షమాపణ వేడుకునేవారుగా ఉంటారు. అంటే వాళ్ళు తహజ్జుద్ నమాజ్ అనంతరం చివరి గడియలో, అంటే ఫజర్ నమాజ్ కంటే ఇంకా అర్ధగంట ముందు, అంటే దగ్గర 4 గంటలకు 4:30 గంటలకు 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 లోపల ఎప్పుడైనా చలికాలం కానీ, ఎండలకాలం కానీ, వానలకాలం కానీ, అవి చివరి గడియలు. ఈ యొక్క చివరి గడియలలో రాత్రి చాలా తక్కువగా నిద్రపోయి చివరి రోజులలో క్షమాపణ కోరుకునేవారుగా ఉండేవారు. వబిల్అస్హారిహిం యస్తగ్ఫిరూన్, వాళ్ళు క్షమాపణ కోరుకునేవాడుగా ఉండేవారు. కాను ఖలీలం మినల్ లైలి మా యహ్జవూన్ అనే విషయం చెప్పబడింది. వాళ్ళు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రపోయేటువంటి వారు. అలాగే రాత్రి చివరి గడియలలో అల్లాహ్ను క్షమాపణ వేడుకునేవారిగా వాళ్ళు ఉండేవారు అనే విషయం చెప్పండి. వారి సంపదలో యాచకులకు, అగత్యం కలవారికి హక్కు ఉండేది. చూడండి, ఇక్కడ కేవలం సంపదలో భార్య పిల్లలకని కానీ, ప్రత్యేకంగా ముస్లిం కానీ చెప్పలేదు. సంపదలో యాచకులకు అంటే ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళకి, దారిన పోయేటువంటి వాళ్ళకు కూడా హక్కు అనేది ఉండేది. అంటే
దాసుడు అల్లాహ్ యొక్క దాసుడు తనకు అల్లాహ్ ఇచ్చినటువంటి సంపదలో ఈ సంపద నాది కాదు, ఈ సంపద ఏమంటారు ఏదైతే అల్లాహ్ సంపద ఇది అల్లాహ్ సంపద కాబట్టి నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలా, లేకపోతే నేను అల్లాహ్ కోసమే ఖర్చు చేయాలని ఆ యొక్క దాసుడు అలాగ అనుకుంటాడు అనే విషయం చెప్పబడింది. ఆ యొక్క దాసుడు అంటే ఎవరు? ఇన్నల్ ముత్తకీన్ అంటే అల్లాహ్కు భయపడేటువంటి వారు. అలాగే అగత్యం కలవారికి హక్కు ఉండేది. అగత్యం కలవారికి అంటే అక్కర్ల గలవారికి దీంట్లో ఈ అల్లాహ్ దాసులకు ఇచ్చిన సంపదలో వాళ్ళకి కూడా హక్కు అనేటువంటిది ఉండేది. అంటే నేను ఇంతకుముందు గతంలో వీడియో పెట్టాను కదా జకాత్ గురించి, దాని గురించి చెప్పాడు. కొంతమంది సోదరులు ఎలా ఉన్నారంటే ఈ సంపద తరిగిపోతుందనే ఉద్దేశంతో మా దగ్గర డబ్బు లేదని అనేవాళ్ళు ఒకరైతే, మా దగ్గర ఇంత భూమి లేదు, ఇంత బంగారం లేదు, మా దగ్గర ఇంత లక్షాధికారులం అయితే కాదు, మా దగ్గర ఉండే డబ్బంతా ఖర్చు అయిపోయింది అని ప్రగల్భాలు పలికేవాళ్ళు కొందరైతే. వీళ్ళందరికీ ధీటుగా ఖురాన్ ఈ రకంగా సమాధానం చెప్పింది. ఏమని? అల్లాహ్ భయపడేటువంటి వాళ్ళు ఉద్యానవనాల్లో ఉంటారు, అల్లాహ్ నుండి ఏదైతే వాళ్ళకి ఇచ్చిందో సంతోషంగా స్వీకరిస్తారు. వాళ్ళు రాత్రిపూట చాలా తక్కువ సమయం నిద్రపోయేవారుగా, అలాగే రాత్రి చివరి గడియలలో వాళ్ళు క్షమాపణ కోరుకునేవారుగా ఉండేవారు. అదేవిధంగానే వారి సంపదలో యాచకులకు అగత్యం కలవారికి, ఇద్దరికీ యాచకులకు అగత్యం కలవారికి అంటే దారిన పోయేటువంటి బాటసారులకు కూడా వాళ్లకు హక్కు ఉండేది. అంటే వాళ్ళు హక్కు ఉండేదంటే వాళ్ళు ఏదైనా అవసరార్థం ఆ యొక్క అల్లాహ్ యొక్క దాసుని అడిగినప్పుడు తప్పనిసరిగా తన వంతు సాయంగా చేసేటువంటి పనిని అనే విషయం ఇక్కడ చెప్పబడింది. అది సోదరులారా. ఆఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.